హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగారు మణికంఠ. ఈరోజు వీడియో ఏంటంటే మన దేశంలో గల 12 జ్యోతిర్లింగాలను ఒకే రోజు దర్శించుకోవడం. ఎస్, మీరు విన్నది నిజం. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో అది ఒకే రోజులో మనం దర్శించుకోవచ్చు. అయితే కాకపోతే ఇక్కడ మన దేశం మొత్తం తిరిగి కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 12 జ్యోతిర్లింగాలు ఒకే దేవాలయంలో ఒకే చోట ఉన్నాయి. అయితే ఈ దేవాలయం ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉంది. ఆ టెంపుల్ ఉన్న ప్రదేశం ఏంటంటే సోమశిల. సోమశిలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా, అంటే మన తెలంగాణ నుంచి సోమశిలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ పక్కనే రాయలసీమలో ఉన్న, అంటే కృష్ణానదికి అవతలి ఒడ్డున ఉన్న సంగమేశ్వర టెంపుల్ని తప్పకుండా దర్శించుకొని వస్తారు. మరి ఈ సంగమేశ్వర టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం. ఈ సోమశిల అనేది నేనైతే ఎప్పుడో విన్నా, కానీ ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉన్నాయనే విషయం నాకైతే తెలియదు. యాక్చువల్గా ఈ విషయం అయితే నేను కూడా చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. నాకు ఇది తెలిసినప్పుడు నేను నిజంగా షాక్ అయ్యాను. టెంపుల్కి వెళ్ళి చూసిన తర్వాత నిజంగా మన ఆ 12 జ్యోతిర్లింగాలు ఎలా అయితే ఉన్నాయో అచ్చం అలాగే ఇక్కడ ఆ 12 లింగాలు ఉన్నాయి. అండ్ అలాగే స్థల పురాణం ప్రకారం మన దేశంలో ఉన్న వివిధ జ్యోతిర్లింగాలను సందర్శించడం అందరికీ వీలు కాదు. సో అలాంటి వారు ఈ జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నట్టయితే ఆ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే ఏదైతే పుణ్యఫలం ఉంటుందో ఆ పుణ్యఫలం దక్కుతుందని ఇక్కడ ఒక స్థల పురాణం అయితే ఉంది. మరి ఈ వీడియోలో మనం ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ నుంచి సోమశిల వెళ్ళాలనుకునే వాళ్ళు 2 రూట్లలో వెళ్ళొచ్చు. ఒక రూట్ వచ్చేసి శంషాబాద్, జడ్చెల్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకొక రూట్ వచ్చేసేసి మన తుక్కుగూడ, ఆమన్గల్, కల్వకుర్తి నుంచి డైరెక్ట్ నాగర్ కర్నూల్. అయితే ఇక్కడ నాగర్ కర్నూల్ కంటే ముందే టర్న్ తీసుకోవాలి. ఇక్కడ నాగర్ కర్నూల్ కంటే ఒక 4 కిలోమీటర్ల ముందే కొల్లాపూర్ రోడ్ వస్తుంది. ఆ రోడ్ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ మనకు ముందు కనిపించేది సోమశిల గ్రామం. సో లెఫ్ట్ నుంచి వెళ్తే గుడి వెనక భాగం నుంచి వెళ్తాం, ముందు నుంచి వెళ్తే గుడి ముందు భాగం నుంచి వెళ్తాం. సో ఇది గుడి యొక్క ముఖద్వారం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినట్టయితే మనకి టెంపుల్ కనిపిస్తుంది. సో ఇదే ఆ సోమశిల టెంపుల్. సో ఇందులోనే మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. లలితాదేవి గుడి ఉంది, ఆంజనేయ స్వామి. అదేవిధంగా మనం ముఖద్వారం నుంచి గుడి దగ్గరకు వచ్చాం కదా, ఆ గుడి దగ్గరికి రాకుండా వెనక్కి వెళ్ళినట్టయితే మనకి కృష్ణానది పుష్కరగట్టు వస్తుంది. అక్కడే గంగాదేవి గుడి ఉంది అండ్ శ్రీరాములవారి గుడి ఉంది. ఫస్ట్ అయితే మనం ఈ జ్యోతిర్లింగాలతో పాటు ఆంజనేయ స్వామిని, లలితాదేవిని దర్శించుకుందాం. టెంపుల్కి తూర్పు భాగం కాలు కడుకోవడానికి కావాల్సిన నీళ్ళ వసతి అనేది అక్కడ ఉంటుంది. ఈ దేవాలయం వచ్చేసి 7వ శతాబ్దంలో నిర్మించినట్లు నమ్ముతున్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టు వల్ల కృష్ణానదిలో ఈ దేవాలయం మునిగిపోకుండా ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసినట్టు చెప్తారు. టెంపుల్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఎడమ పక్కన మనకు కనిపించే ఫస్ట్ శివలింగం వచ్చేసేసి శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. దీని తర్వాత రెండవది శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం. నెక్స్ట్ 3వ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. నెక్స్ట్ జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టెంపుల్ ఉన్న ప్రదేశం పేరు వచ్చేసి సోమశిల. మేబీ ఈ పేరు వల్లనే కావచ్చు, ఇక్కడ ఏ ఇతర జ్యోతిర్లింగం దగ్గర లేని ఇంపార్టెన్స్ ఈ సోమనాథ జ్యోతిర్లింగం దగ్గర నాకు కనిపించింది.
ఇక్కడ పంతులు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన వీడియో నేను వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను. అయితే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ నాకు 2 విషయాలు తెలిసాయి. ఒకటి వచ్చేసేసి శ్రీ లలితాదేవి యొక్క గుడి అనేది బయట ఉంది. సో ఈ జ్యోతిర్లింగాల మధ్యలో కానీ జ్యోతిర్లింగాలకి ఆనుకొని కానీ లేదు. సో దానికి ఆయన ఒక కథ చెప్పారు. ఆ కథ అనేది మీరు ఒకసారి వీడియో చివరిలో చూడండి. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ పైన చూడండి చేతి గుర్తులు ఉన్నాయి. ఆ చేతి గుర్తులకు ఆయన ఒక కథ చెప్పాడు. దాన్ని కూడా మీరు వీడియో చివరిలో చూడొచ్చు. ఆ కథకు అనుగుణంగా ఇక్కడ ఒక పెద్ద విభూతిని అయితే పెట్టడం జరిగింది. దానిపైన చేతుల్ని రుద్దుకొని, అంటే ఆ విభూతి మొత్తం మన చేతులకు అంటేలా రుద్దుకొని ఇక్కడ ఈ గుడి మీద మన చేతి గుర్తుల్ని అచ్చు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. నెక్స్ట్ శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. నెక్స్ట్ జ్యోతిర్లింగం శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. తర్వాతి జ్యోతిర్లింగం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగాలతో పాటు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే శిల్పకళ నైపుణ్యం. ఈ శిల్పకళ ఆధారంగానే ఈ గుడి 7వ శతాబ్దానికి సంబంధించినట్లుగా చెప్తున్నారు. ఈ శిల్పకళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గజలక్ష్మి. ఈ గుళ్ళలోని అన్ని గర్భగుడుల లాలాట బింబంగా గజలక్ష్మి ఉండడం విశేషం. ఈ గజలక్ష్మి అమ్మవారు పశ్చిమ చాళుక్యుల దేవాలయాలకు ఆచారంగా కనబడుతుంది. ఈ సాంప్రదాయం కాకతీయుల దాకా కొనసాగింది. అదేవిధంగా ఈ దేవాలయంలో 3 చోట్ల పైకప్పుకు ఉమామహేశ్వర స్వామి అష్టదిక్పాలకుల చేత పరివేష్టితుడైనట్టుగా కనబడుతుంది. దీంతో పాటు గుడి ముందర 2 శాసన స్తంభాలు ఉన్నాయి. అందులో ఒకటి చాళుక్యులకు సంబంధించింది, రెండవది కాకతీయులకు సంబంధించింది. వీటిని బేస్ చేసుకునే ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించినట్లు నమ్ముతున్నారు. ఈ గుడి పడమటి ద్వారానికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇది గుడి యొక్క మధ్యలో ఉంటుంది. అంటే ఈ గుడి యొక్క పడమటి ద్వారం గుండా మనము ఎంట్రీ ఇచ్చినట్టయితే మనకు ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంటుంది. ఈ విగ్రహం అనేది గుడి యొక్క మధ్య భాగంలో ఉంది. నెక్స్ట్ మనం దర్శనం చేసుకోవాల్సింది శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం. ఆ తర్వాత మనం దర్శనం చేసుకోవాల్సింది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం. నెక్స్ట్ జ్యోతిర్లింగం శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. తర్వాతి జ్యోతిర్లింగం శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం.
అలాగే శ్రీ లలితాదేవి అమ్మవారు, నెక్స్ట్ గుడి నుంచి మనం దక్షిణం వైపుగా అంటే ఎలా అయితే ముఖద్వారం నుంచి ఎంటర్ అయ్యామో ఆ ముఖద్వారం నుంచి కిందికి వెళ్ళినట్టయితే మనకు ఎదురుగా కనిపించేదే కృష్ణానది. అక్కడ స్నానాల ఘట్టం ఉంటుంది. ఈ స్నానాల ఘట్టం దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు మనకి కుడి పక్కన అంటే పడమర వైపున గంగాదేవి ఆలయం, అదేవిధంగా శ్రీ సీతారామాలయం కూడా ఉంటుంది. నెక్స్ట్ మనము ఈ స్నానాల ఘట్టం నుంచి చూసినట్టయితే మనకి కృష్ణానది కనిపిస్తుంది. సో ఇప్పుడు వాటర్ అనేది చాలా తక్కువ ఉంది, వర్షాకాలంలో చాలా వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ దూరంగా కనిపించే ఆ రెండు కొండల మధ్యలోంచి వెళ్ళినట్టయితే మనకు సంగమేశ్వర ఆలయం ఉంది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్లో అండ్ సోమశిల తెలంగాణలో అనేది ఉంది. అయితే ఈ సోమశిలను దర్శించిన ప్రతి ఒక్కరు కూడా ఈ సంగమేశ్వర ఆలయాన్ని దర్శిస్తారు. అసలు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంగమేశ్వర ఆలయం సంవత్సరం మొత్తం కనిపించదు, కేవలం ఎండాకాలంలో మాత్రమే కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఒక 3 లేదా 4 నెలలు మాత్రమే కనిపిస్తుంది. మిగతా టైంలో కంప్లీట్గా వాటర్లో మునిగిపోయి ఉంటుంది. దాని గురించి మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ సోమశిల టెంపుల్కి సంబంధించి సోమేశ్వర జ్యోతిర్లింగం ఏదైతే ఉందో అక్కడ ఉన్న అయ్యగారితో మనం మాట్లాడడం జరిగింది. ఆయన ఒక వీడియో అనేది ఇప్పుడు చూద్దాం. సోమనాథ స్వామి అంటేనే సోమశిల అనే పల్లెలో 100 సంవత్సరాల క్రితం అంటే అశోక చక్రవర్తి కాలం నాటి గుడి. అక్కడ సోమశిల మన A2M 13 పల్లెలు ఉండేవి. మొత్తం 13 పల్లెలు కూడా పచ్చని పంట పొలాలతో పాడి పంటలు కలిగిన ఇంతా కూడా కష్టపడి పనిచేసి శ్రామికులు. అటువంటి ఆ 13 పల్లెలు అప్పట్లో ఈ ఆనకట్టలు లేని సందర్భంగా ఒక్కసారిగా ఉధృతమైన వర్షాలు వచ్చి అర్ధరాత్రి మొత్తం 13 పల్లెలు నేలమట్టం అయిపోతాయి. నేలమట్టం అయిపోగా 1-2 రోజుల వర్షం అంతా వెలిసిపోయిన తర్వాత అప్పటి ఈ సీఎం మామూలుగా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు పర్యటనార్థం ఏమేమి దొరుకుతాయి, శవాలు ఏమైనా చూసుకుంటూ పోతూ ఉంటే 13 పల్లెల్లో ఈ సోమశిల అనేటువంటి పల్లెలో ఇక్కడ ఎలా ఉందో ఈ సోమనాథ స్వామి టెంపుల్ అలాగే పల్లెలో ఉండేటువంటి ఈ టెంపుల్ అప్పట్లో భక్తులు లేక అబ్బిలాలతో తిరుగుతూ శివార్చనలు లేక మహాభయంకరంగా ఉండేటువంటి ఈ గుడిలో ఉన్నటువంటి ఈ సోమనాథ స్వామి గుడి అంతా అక్కడే ఉండి సోమశిల మొత్తము నేలమట్టంలో శివలింగంతో సహా కదిలి వచ్చాయని కథల ప్రతీతి. మన వయసుకు మించి 150 అంటే మనం ఎవరు చూడలేదు, కథల ద్వారా పుస్తకాల ద్వారా తెలిసినటువంటిది. అప్పుడు ఈ పర్యటన కోసం వచ్చిన వీళ్ళందరూ చూస్తూ పోతా ఉంటే అప్పుడు సోమనాథ స్వామి అంతా ఇసుకలో మునిగిపోయింది. నీళ్ళు ఏముండవు అప్పుడు, మొత్తం పోతాయి కదా నీళ్ళంతా. అన్నీ అయిపోయాక సోమనాథ స్వామి ఇసుకలో మాత్రమే నల్లగా తల కనిపిస్తుంటే ఈ భక్తుల్లో ఒకరు ఏమిటి అక్కడ ఉంది అని టచ్ చేశారు. టచ్ చేస్తుంది అప్పుడు ఆ ఇసుక నీళ్ళ నుంచి ఈ 13 జ్యోతిర్లింగాలు ఉద్భవించి సోమనాథ స్వామి అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆత్మరూపంలో వచ్చి శరీరంలోకి ఆవహించి నేను ఫలానా సోమనాథ స్వామిని సోమశిల అనే పల్లెలో నాకు ఒక మహాగుడి ఉంది, ఆ గుడిని మీరు ఇక్కడి 13 కిలోమీటర్ల దూరం ఉంటే ఈ సేఫ్టీ ప్లేస్ అక్కడ నాకు గుడి నిర్మించమని ఈ 12 జ్యోతిర్లింగాల కంటే సోమనాథ స్వామి గుడిగా నిర్మాణం చేసి ఏకకప్పటింద నిర్మించమని కోరటం. ఆ తర్వాత భక్తులు సంకల్పం చేసుకుని ఈ గుడిని నిర్మింపజేస్తున్నప్పుడు భయభక్తులతో భయపడి ఇంత గుడిని అందులోనూ ఆయన ఏం కూడా కోరాడట, చిత్రపటంలో ఎలా ఉందో గుడి ఇది రాజుల కాలంలో కట్టిన ఈ రాతి విగ్రహాలను ఇలాగే ఈ వాస్తు కానీ ఉత్తర దక్షిణ ద్వారాలు కానీ అన్నీ అలాగే ఉన్న వాళ్ళకి కోరడం వలన వీళ్ళు భయపడ్డారు. అప్పుడు సోమనాథ స్వామి ఏమన్నాడట, సంకల్పం చేసుకుని మీరు గుడి నిర్మాణం చేపట్టినట్లయితే గుడి నిర్మాణం చేసే బాధ్యత నాది అని అన్నాడని కూలీలతో పాటు ఆయన కూడా స్వయంగా వచ్చి కూలీలతో కలిసి ఈ గుడి నిర్మింపజేసినాడని ప్రతీతి. అంటే ఈ గుడి యొక్క మహాప్రతిష్ఠిత ఏమిటంటే ఈ గుడి నిర్మాణ సమయంలో ఈ ప్రతి చోట స్వామివారి హస్తం ఉందని కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ గుడిలో వచ్చిన భక్తులు కూడా విభూది వేసి ఇలా హస్తాలు వేస్తూ ఉంటారంటే దానికి సోమనాథ స్వామికి హస్తం కలిగినట్టుగా. ఈ ఆనంద సమయంలో ఆయన 13 జ్యోతిర్లింగాలు ఒక చోట ఉద్భవించేసరికి ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కొక్కటి ఉన్నాయి. పేద భక్తులు పోలేని వాళ్ళు ఇక్కడే కాశీ విశ్వనాథం నుంచి త్రయంబకేశ్వరులకు 12 జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు. ఆ ఆనందంలో ఆయన భార్యను మర్చిపోయాడు. పాపం మహాత్ముడు లలితాదేవిని మర్చిపోయాడు. అందుకే ఈ గుడి ప్రాంగణంలో లోపల ఎక్కడా కూడా లలితాదేవి గుడి లేదు. ఆమె అడగటము తర్వాత సోమనాథ స్వామి అలకను మార్చడానికి ఆమెకు వరం ఇచ్చాడు.
ఆ వరం ఇచ్చిన తర్వాతనే ఆమె శాంతించి గుడి బయట ఆమె నిర్మాణం గుడి బయట అమ్మవారు ఉంటుంది. లోపలికి వచ్చే భక్తులు స్వామిని దర్శించి అమ్మవారిని దర్శించిన తర్వాతనే స్వామి వారి కోరికలు నెరవేరేలాగా వరం ఇచ్చాడు. అంటే ఇక్కడ పూజ చేసిన ప్రతి ఒక్కరు అమ్మవారి పసుపు కుంకుమ ఇచ్చి వరాలను రిపీట్ చేస్తే వరాలు నెరవేరుతాయని చాలామంది భక్తులు చెప్తున్నటువంటి కథ. ఇది శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయ ప్రాశస్త్యం. ఓకే. సోమశిలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా, అంటే మన తెలంగాణ నుంచి సోమశిలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ పక్కనే రాయలసీమలో ఉన్న, అంటే కృష్ణానదికి అవతలి ఒడ్డున ఉన్న సంగమేశ్వర టెంపుల్ని తప్పకుండా దర్శించుకొని వస్తారు. మరి ఈ సంగమేశ్వర టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? మనం సోమశిల దేవాలయంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాత కిందికి, అంటే దక్షిణముఖంగా బయలుదేరినట్టయితే మనము ఇక్కడ కృష్ణానది తీరానికి చేరుకుంటాం. మనకు అక్కడికి వెళ్ళగానే మనకి స్నానాలకు సంబంధించిన పైప్ లైన్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. వాటి పక్క నుంచి మనం కిందికి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ వాటర్ అనేది చాలా లోపలికి ఉంది. ఎండాకాలం కాబట్టి ఆ వాటర్ అనేది చాలా తగ్గిపోయి ఉంది. ఈ ఎండాకాలంలో ఈ వాటర్ అనేది ఇంత తగ్గిపోవడం వల్లనే మనం ఈ సోమశిల దేవాలయాన్ని దర్శించగలుగుతాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వీరంతా కూడా సోమశిల టెంపుల్ని దర్శనం చేసుకుని అవతల ఉన్న సంగమేశ్వర టెంపుల్ని దర్శించడానికి బోట్ దగ్గరికి అయితే చేరుకున్నారు. అక్కడ మన కోసం బోట్లు అయితే రెడీగా ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళిన టైంకి ఇక్కడైతే ఒక చిన్న ఇష్యూ అయితే ఉంది. అవతలకి తీసుకెళ్లేవారు తెలంగాణ వాళ్ళు, మళ్ళీ అవతల నుంచి మనని యువతలకి తీసుకొచ్చేవారు రాయలసీమకు సంబంధించిన వారు. అంటే ఇక్కడ తెలంగాణ రాయలసీమ ఏర్పడిన తర్వాత వాళ్ళ మధ్యన చిన్న ఇష్యూ అయితే నడుస్తున్నట్టుంది. మేబీ అది ఎందుకు అంటే సోమశిల టెంపుల్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళే సంగమేశ్వర టెంపుల్ని దర్శించడానికి ఎక్కువ వెళ్తారు. మేబీ అక్కడ నుంచి కూడా సంగమేశ్వర టెంపుల్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళు సోమశిలను దర్శించడానికి రావచ్చు, కానీ ఎక్కువగా జనాలు మాత్రం ఈ సోమశిల ద్వారానే వెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, అంటే నదికి యువతల వైపున తెలంగాణ వాళ్ళు వాళ్ళ బోట్లను పెట్టుకొని రెడీగా ఉన్నారు. వచ్చిన భక్తుల్ని సంగమేశ్వర టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళు తీసుకురావడం జరిగేదంట ఇంతకుముందు. సో దీనివల్ల ఏమయ్యేది అంటే ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు నదిని దాటడానికి వాళ్ళు ఏదైతే ఉపాధి మార్గం ఎంచుకున్నారో అది కేవలం తెలంగాణ వారికి మాత్రమే ఎక్కువగా ఛాయిసెస్, అంటే తెలంగాణ వారికి మాత్రమే ఎక్కువగా వర్క్ అనేది దొరుకుతుంది. దీనివల్ల వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి మీరు అక్కడ నుంచి తీసుకోరండి, మేము ఇక్కడ నుంచి తీసుకొస్తాం, దీనివల్ల సమానంగా బెనిఫిట్ ఉంటుందనే రీతిలో ఏదో సెటిల్మెంట్ అయినట్టుంది. సరే, అదంతా మనం పక్కన పెడితే సోమశిల టెంపుల్ నుంచి మనం సంగమేశ్వర టెంపుల్కి వెళ్తున్నప్పుడు కంపల్సరీ అయితే నదిని దాటాలి. ఆ నదిని దాటడానికి మనం ఆ బోట్ ఎక్కడం జరుగుతుంది. ఆ బోట్ యొక్క ప్రయాణం అనేది చాలా చాలా ఒక మరిచిపోలేని జ్ఞాపకాన్ని అయితే ఇస్తుంది. సో ఫైనల్గా అవతల ఒడ్డుకు చేరుకున్నాం. సో ఇది రాయలసీమ. అయితే ఈ సంగమేశ్వర దేవాలయం అనేది కర్నూలు డిస్టిక్లో ఉంది, రాయలసీమ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ దేవాలయానికి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఆటోలో ప్రయాణించాలి. ఆ ఆటోలు కూడా రాయలసీమకి సంబంధించినవి. అయితే నాకు ఇక్కడ ఇంకొక విషయం తెలిసింది, అది కూడా నాకు నచ్చని విషయము. ఇప్పుడు ఇంతకుముందు డైరెక్ట్ టెంపుల్ వరకు బోట్లోనే వెళ్ళేవాళ్ళంట, మళ్ళీ బోట్లోనే వచ్చేవాళ్ళంట. అయితే ఇక్కడ ఇష్యూ ఏర్పడిన తర్వాత, అంటే ఇక్కడ నుంచి తెలంగాణ వాళ్ళు తీసుకెళ్ళాలి, అక్కడ నుంచి రాయలసీమ వాళ్ళు తీసుకురావాలి. అప్పుడు కూడా డైరెక్ట్ టెంపుల్ దగ్గర నుంచే చేయొచ్చు, అంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి తెలంగాణ వాళ్ళు బోట్లో తీసుకెళ్ళొచ్చు, అండ్ అక్కడ నుంచి రాయలసీమ వాళ్ళు వాళ్ళ బోట్లో ఇక్కడికి తీసుకురావచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే జస్ట్ కనుచూపు మేర ఆ నదిని మాత్రమే దాటిస్తున్నారు బోటు ద్వారా. అంటే మనం ఇక్కడ బోట్లో చేసే ప్రయాణం చాలా తక్కువ. నిజానికి బోటు ప్రయాణం అనేది మనము పెద్దగా ఎప్పుడూ చేయము. ఎంత ఎక్కువ జర్నీ ఉంటే మనకు అంత హ్యాపీనెస్ ఇస్తుంది, అంత మర్చిపోలేని గుర్తు ఇస్తుంది. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఆటోలకి కూడా జీవనోపాధి కోసం, అంటే ఇక్కడ నదిని దాటిస్తున్నారు అంతే, నదిలో ప్రయాణం చేయట్లేదు. మన కనుచూపు మేరనే ఇట్లా కనిపిస్తుంది. ఆ నదిని దాటగానే మనకి అక్కడ ఆటోలు ఉంటాయి. ఆ ఆటోలు కూడా రాయలసీమకు సంబంధించినవి. ఇక్కడ తెలంగాణ ఆటోలు అంటూ ఏమీ ఉండవు, ఎందుకంటే ఇది రాయలసీమ భూభాగం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ లోకల్ వాళ్ళకు వచ్చే ఆదాయము తెలంగాణ వాళ్ళకు 1% అయితే రాయలసీమ వాళ్ళకి 2%. ఎందుకంటే మళ్ళీ ఆటోకి కూడా మనం ఈ బోటుకి ఎంత పే చేస్తామో ఆటోకి కూడా మళ్ళీ అంత పే చేయాలి మనం. సో ఆటో వాళ్ళు టెంపుల్ దగ్గర తీసుకొస్తారు.
మళ్ళీ ఇక్కడ నుంచి రాయలసీమ బోటు వాళ్ళు ఇవతలికి మనల్ని చేరవేస్తారు. సో ఇక్కడ న్యాయం అయితే నాకు ఎక్కువగా కనిపించలేదు. వాళ్ళకి ఛాయిసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ విధంగా సెటిల్మెంట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఛాయిసెస్ అని కాదు, ఇక్కడ ఆటోలకి జీవనోపాధి అనేది కల్పించారు, కానీ అది కేవలం రాయలసీమ వాళ్ళకి. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారంటే ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే డైరెక్ట్ ఈ బోటు ద్వారా టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తే ఒక రకంగా ఆటో ఖర్చు అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఆ బోటు ప్రయాణం అనేది ఎక్కువ సమయం చేయొచ్చు. దానివల్ల మనకి ఏమవుతుంది, మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. సరే, ఈ ఇష్యూని కూడా పక్కన పెడితే టెంపుల్ గురించి మాట్లాడదాం. ఈ టెంపుల్కు సంబంధించి చాలా ఆశ్చర్యం గొలిపే కొన్ని విషయాలు నాకు తెలిసినాయి. ఫస్ట్ వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వర్షాకాలంలో శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది నీటితో నిండిపోయినప్పుడు ఈ సంగమేశ్వర టెంపుల్ అసలు అనేది కనిపించదు. కేవలం ఎండాకాలంలో మాత్రమే, ఈ 4 నెలలు మాత్రమే, అంటే ఆల్మోస్ట్ శివరాత్రి టైంకి బయటపడుతుంది. యాక్చువల్గా పూజలు కూడా శివరాత్రి నుంచే స్టార్ట్ అవుతాయి. శివరాత్రి నుంచి జస్ట్ ఒక 4 మంత్స్ మాత్రమే ఇది భక్తులకు అందుబాటులో ఉంటుంది. దీనికంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న శివలింగం ఏదైతే ఉందో అది ధర్మరాజు కాలంలో ప్రతిష్ఠించబడిందట, స్వయంగా ధర్మరాజు చేత. అది కూడా ఒక వేప మొద్దుతో. ఆ వేప మొద్దు ఇప్పటికీ చెక్కు చెదరకుండా పూజలు అందుకుంటూ ఉందట. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ శివలింగం ప్రతిష్ఠించిన చోట 7 నదులు కలుస్తాయంట. మనకి చూడడానికి అసలు 7 నదులు ఎక్కడ అనేది కనిపించదు, ఎందుకంటే చాలా వైడ్ ప్లేస్ ఇది. సో ఆ వైడ్ ప్లేస్ వల్ల ఎక్కడి నుంచి ఏ నది వస్తుందనేది మనకు తెలియదు. ఇక్కడ చివరికి ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం మనకు ఎటు చూసినా కానీ ఆ నదులు వస్తున్న ఆ వేలు మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఆ టెంపుల్కి సంబంధించిన స్నానాలు చేసే ప్రదేశం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇది చాలా చాలా వైడ్ ప్లేస్. ఎక్కడి నుంచి ఏ నది వస్తుంది అనేది మనము గుర్తుపట్టలేము. బట్ ఇక్కడ 7 నదులు మాత్రం కలుస్తున్నాయట. ముఖ్యంగా ఈ టెంపుల్ ప్రజెంట్ ఏదైతే టెంపుల్ ఉందో ఈ ప్లేస్ మనం ప్రజెంట్ చూస్తున్న ప్లేసు, ఇక్కడ కృష్ణానది దాంతోపాటు భవనాసి నదుల సంగమం అంట. ముఖ్యంగా దీనికంటే ముందే 6 నదులు కలవడం జరుగుతుందట. ఆ 7 నదులు ఏంటనేది ఒకసారి చూసినట్టయితే తుంగ, భద్ర, ఈ 2 వేరు వేరు. ఆ 2 కలిసిన దాన్ని మనం తుంగభద్ర అంటున్నాం, కానీ తుంగ వేరు, భద్ర వేరు. అదేవిధంగా కృష్ణానది, వేణీ నది, భీమా నది, మాలాపహారణి, భవనాసి, ఈ 7 నదులు కలిసిన ప్రదేశమే ప్రజెంట్ మనం ఇప్పుడు చూస్తున్న ప్రదేశం. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ప్రజెంట్ విజువల్ చూస్తున్నారు కదా, చిన్న చిన్న రాళ్ళు ఒకదానిపైన ఒకటి పెట్టబడి ఉన్నాయి. సో ఇది ఏంటి అని నేను లోకల్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎవరైనా వారి జీవితంలో ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది అది. సో ఆ ఆశలో భాగంగా ఈ దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఇలా కొన్ని రాళ్ళ మీద రాళ్ళంటే ఇల్లు కట్టడం అంట. అలా ఇల్లు కట్టుకున్న వారి కోరికలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీరుతాయంట. సేమ్ నేను ఇదే శ్రీశైలంలో కూడా చూశాను. శ్రీశైలంలో కూడా ఇలాంటి ఒక ప్లేస్ అనేది ఉంది. అంటే ఇల్లు కట్టినట్టుగా రాయి మీద రాయి పెట్టుకుంటారు. నెక్స్ట్ మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం. ఇది టెంపుల్ యొక్క ముందు భాగం. సో మనం వచ్చిన భాగం ఒక సైడ్ నుంచి వెళ్తాము. అయితే ఇది టెంపుల్ యొక్క ముందు భాగం. టెంపుల్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గర్భగుడి అంటే మెయిన్ గుడి ఏదైతే ఉందో అది మొత్తం చాలా పురాతనమైన గుడి. ఇది ఈ నది యొక్క ఉధృతికి చాలా వరకు దెబ్బతింది. మీకు నేను ముందు చూపిస్తాను. కొన్ని చోట్ల ఆ టెంపుల్కి సంబంధించిన శిథిలాలన్నీ ఒక చోట వేయడం జరిగింది. అయితే గర్భగుడి అంటే ముఖ్యమైన గుళ్ళు మొత్తము చాలా పురాతనమైనవే, కానీ వాటి పైనంగా మాత్రము సిమెంట్ కట్టడాలు అనేది కట్టడం జరిగింది. అంటే మనము విరిగిపోయి కూలిపోయి ఆ ఉన్న చూడడానికి అంత ఇబ్బందికరంగా కనిపిస్తాయి. సో దానివల్లనే కావచ్చు కొంత అప్పుడప్పుడు కొన్ని రిపేర్లు కూడా చేసేటట్టున్నారు. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ కొత్త టెంపుల్స్ ఏవైతే చూస్తామో ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇంకా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు, వాటికి కలర్స్ వేయడం కానీ ఏమీ వేయలేదు. నాకు తెలిసి వేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అవి ఉంటాయో ఉండవో, మళ్ళీ ఎలా తయారవుతాయో తెలియదు కాబట్టి వేయలేదు అనుకుంటా. బట్ గర్భగుడి అండ్ లోపల టెంపుల్లోకి వెళ్తే మాత్రం మనకు అది చాలా పురాతనమైన టెంపుల్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది ముఖ్యమైన దేవాలయం. ఇదే ఆ సంగమేశ్వర ఆలయానికి సంబంధించిన శివలింగం. ఆ గర్భగుడికి అటువైపు ఇటువైపు 2 విగ్రహాలు ఉండడం జరుగుతుంది. అవి ఇంతకుముందు వేరే బయట ఉండేటివట. ఆ నది తాకిడికి అవి విరిగిపోతున్నాయి, పాడైపోతున్నాయి, తీసుకొచ్చి లోపల పెట్టడం జరిగింది. అందులో ఒకటి వినాయకుడు, రెండవది శ్రీ లలితాదేవి. సో మీరు ప్రజెంట్ చూస్తున్నారు. అన్ని దేవాలయాల్లాగా ఈ దేవాలయంలో రోజు పూజలు అయితే జరగవు.
ఎక్కువ శాతం ఏంటంటే ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ ఆ నీటిలో మునిగిపోవడమే దీనికి కారణం. ఎన్నో వేల సంవత్సరాల కిందట ఇది నిర్మించినప్పటికీ ఇందులో ఉన్న శివలింగం, మనం ఇంతకుముందు చూసిన శివలింగం ఏదైతే ఉందో అదైతే వేప చెక్కతో చెక్కబడిందట. మేబీ అదైతే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఈ దేవాలయం ఎప్పుడు కూడా నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఒకానొకసారి అంటే కంటిన్యూగా 23 సంవత్సరాలు ఈ దేవాలయం అసలు బయటికి కనిపించలేదంట. చాలా వరకు దేవాలయం జనాలు మర్చిపోయారంట. మళ్ళీ తర్వాత ఆ 23 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం అయితే ఈ దేవాలయం అనేది కనిపించడం జరుగుతుందంట. ఈ ఎండాకాలంలో కరెక్ట్గా ఒక 4 నెలలు. నెక్స్ట్ ఈ దేవాలయం వెలుపల ఉన్న ఇంకొన్ని దేవాలయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అండ్ మనం షేర్ చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ధర్మరాజు అంటే వారి అరణ్యవాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించినప్పుడు లింగం కోసం భీముని కాశీకి పంపించాడట. కానీ ఏదైతే ఒక టైం ఉంటుందో మనం తిరిగి నక్షత్రం చూస్తాం కదా, ఆ టైం సమయానికి భీముడు తిరిగి రాకపోవడం వలన అక్కడున్న వేప చెట్టుని మొద్దుని నరికి లింగంగా ప్రతిష్ఠించాడు అనేది ఒక కథ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రజెంట్ ఇప్పుడు ముఖ్య దేవాలయం పక్కన ఉన్న దేవాలయాలను చూస్తున్నాం కదా, ఇందులో ప్రజెంట్ మనం చూస్తున్న విగ్రహాలు కాకుండా ఇంకా వేరే విగ్రహాలు ఉండేటివంట. సో అవి శిథిలం అవ్వడము, సరైన పూజలు లేకపోవడం వల్ల కొంతమంది సలహాలతోటి కర్నూలు జిల్లాలోని ఇతర దేవాలయాలకు వాటిని తరలించడం జరిగిందట. దాంతోపాటు ఇక్కడ ఒక రథం కూడా ఉండేదంట. మనం ఎక్కడ చూసినా కానీ దేవాలయాల్లో తేరు అంటుంటాం, ఒక రథం అనేది ఉంటుంది. అట్లాంటి రథం కూడా ఇక్కడ ఒకటి ఉండేదంట. దాన్ని ఈ పురాతత్వ శాఖ వారు ప్రజెంట్ జగన్నాథ గుట్ట అని ఇక్కడ దగ్గరలో ఉంటుందంట, దాన్ని అక్కడికి తరలించారంట. సో ఇక్కడ ఎందుకు అంటే వాటిల్లో తడిసిపోవడము, సరైన పూజలు లేకపోవడం, ఈ రకరకాల రీజన్స్ తోటి ఆ దేవతామూర్తులను కానీ ఇంకా ఇతర శివలింగాలను కానీ ఆల్మోస్ట్ చాలా వరకు ఈ ఏరియాలో ఉన్న ఇతర దేవాలయాలకు తరలించడం జరిగింది అనేది నేను ఇక్కడ తెలుసుకున్న ఇంకొక విషయం. అండ్ నాకు ఫైనల్గా తెలిసిన ఇంకొక విషయం ఏంటి అంటే ఈ దేవాలయానికి శివరాత్రికి రావడం చాలా చాలా బెటర్. ఎందుకంటే శివరాత్రి రోజు ఉన్నంత హంగామా అండ్ ఆ శివరాత్రి ఆ కార్తీక మాసం ఏదైతే ఉంటుందో అప్పుడు ఉన్నంత హంగామా మరి ఏ రోజు కూడా ఉండదట. అదేవిధంగా అప్పుడు ఇంకా కొంచెం వాటర్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంకా వాటర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. మేబీ ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా కంప్లీట్గా తగ్గుతుంది అనుకుంటా. బట్ ఆ శివరాత్రి టైంలో అప్పుడప్పుడే ఈ టెంపుల్ అనేది బయటికి అంటే కనిపించడం జరుగుతుంది. అండ్ శివునికి సంబంధించిన గుడి కాబట్టి శివునికి సంబంధించిన పూజలు, శివరాత్రికి సంబంధించిన ఉపవాసాలు, అదేవిధంగా కార్తీక మాసానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి చాలా ఘనంగా చేయడం జరుగుతుందట. అంటే నా ఒపీనియన్ ప్రకారం అప్పుడు వస్తే ఇంకా బాగుంటుందేమో అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆటోలో మనం ఆ నది వద్దకు చేరుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ బోట్లో అవతలికి చేరుకోవాలి. అయితే నాకు ఇక్కడ నది ప్రయాణం అనేది చాలా తక్కువ సేపు చేస్తామంటే నాకు అక్కడ తెలుసుకున్న తర్వాత తెలిసింది, అది తెలియకపోయినా బాగుండేది. తెలుసుకున్న తర్వాత ఏంటంటే జస్ట్ వాళ్ళు రివర్ని దాటిస్తున్నారు. కానీ అదే మనము ఆ సోమశిల టెంపుల్ దగ్గర నుంచి సంగమేశ్వర టెంపుల్ వరకు ఆ బోట్లో ప్రయాణిస్తే వచ్చే ఆనందమే వేరు. అది మాత్రం ఇప్పుడు మిస్ అవ్వక తప్పదు. అండ్ మనం అవతలకి చేరుకున్న తర్వాత తెలంగాణ టూరిస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంకొక బోట్ కూడా ఉంటుంది. దాని ద్వారా మనం శ్రీశైలం వరకు వెళ్ళొచ్చంట. అది కొన్ని పర్టికులర్ టైమ్స్లో మాత్రమే, అంటే పర్టికులర్గా కార్తీక మాసంలోనే ఎక్కువగా జరుగుతుందంట. అంటే జనాలు బాగా కావాలి ఎందుకంటే పెద్ద బోటు. సో ఆ టైంలోనే మనకు ఇక్కడ భక్తులన్నీ చాలా ఎక్కువ మొత్తంలో వస్తారు కాబట్టి మేబీ అప్పుడు మాత్రమే వాళ్ళు రన్ చేస్తారు అనుకుంటా.